దేవుని వాళ్ళరా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం దేవుడు లేని మానవుని ప్రయాణము ఎటు. దేవుడు లేని మానవ ప్రయాణము ఎట్లా? క్వశ్చన్ మార్క్. దేవుడు లేని మానవ ప్రయాణము ఎటు? దేవుడు మార్గమై ఉన్నాడు. మార్గమై ఉన్న దేవుడు లేకపోతే మన ప్రయాణం ఎటు అంటే కరెక్ట్గా మనం పోయేది నరకానికి. మనం నరకానికి పోకూడదని, పాతాళంలో యాతన పడకూడదని, అగ్నిగుండంలో కాల్చబడకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ప్రయాణాన్ని చూపిస్తున్నాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అని చెప్పినాడు. మరి మానవుడు దేవుడు లేని ప్రయాణము మానవునికి ఎటువంటిది అంటే, మానవుడు ఈ లోకంలో దేవుడు లేకుండా ఎన్నెన్నో సంపాదించుకోవచ్చు, అన్నిటినీ అనుభవించవచ్చు, అన్నిటినీ సంతోషించవచ్చు అని మానవుడు మురిసిపోతూ ఉంటాడు. అయితే మనుషుని నమ్ముకోవడం, ధనమును నమ్ముకోవడం, ఆస్తిని నమ్ముకోవడం, ఎన్నో వాటిని నమ్ముకొని వాటి ద్వారా తన జీవనాన్ని కొనసాగించుకోవాలని మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. అయితే దేవుడి మాట ఏం చెప్తుందంటే, యెషయా 36వ అధ్యాయం 4వ వచనము చదివితే అందులో మధ్యలో ఉంటుంది, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. నీవు నమ్ముకుంటున్నటువంటి, ఆశ్రయిస్తున్నటువంటి వాడు ఏపాటి వాడు, ఏ విధంగా నీకు ప్రయోజకుడు అని ప్రశ్న మనకు వేయబడింది. దేవుని కాకుండా మనుషులని ఎంత గొప్పవారిని నమ్ముకున్నా, రాజులను, ప్రధానులను, గొప్ప గొప్ప వారిని మనము ఆశ్రయించిన కూడా వారందరూ కూడా, అందుకే నీవు నమ్ముకొను. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? దేవుని నమ్ముకొని దేవుని మీద నమ్మకం పెడితే మంచిదే. దేవుని మీద కాకుండా ధనము మీద, మరి లోకం మీద మనసు పెడితే నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి, ఏ ప్రయోజనము లేనివాడు మానవుడు. ఎంత మానవుడైనా దేవుడి మీద ఆధారపడాల్సిందే. దేవుడు సెలవీయకపోతే ఎంత గొప్ప మానవుడైనా ఈ భూమి మీద నిలబడేవాడు ఎవడు కూడా లేడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం చదువుకుంటే, అక్కడ 7వ వచనం నుంచి చదువుకుంటే, యోబు ఒక దేశానికి రాజు, ఊజు దేశపు రాజు అయినప్పటికీ కూడా ఆస్తి అంతస్తులు, గొర్రెలు, మేకలు, ఎంతో మంది పనివారులతో అతని జీవితము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, అతని జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు యోబు చెప్తున్న మాటలు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చును. చాలు. వృక్షము నరకబడిన ఎడల అది మరలా తిరిగి చిగురుస్తుంది. మహావృక్షాన్ని నరికివేస్తే అది మరలా చిగురునిస్తుంది. అయితే మానవుడు గ్యారంటీ లేనివాడు. మరొకసారి చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయునని నమ్మకము కలుగును. దానికి లేత కొమ్మలు వస్తాయని నమ్మకము ఉంది. చెట్టును చూడండి, దాని కొమ్మలు నరికినా, కొమ్మలన్నీ కూడా తీసేసి కొంచెం మాత్రమే పెట్టినా కూడా ఆ నరకబడిన చెట్టుకు మరలా ఏమైతుంది? చిగురు వస్తుంది. ఈ నమ్మకము మనకుంది. ఆ నరకబడిన చెట్టుకు చిగురు ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుడు ఇస్తున్నాడు. అందుకే దానికి చిగురు వచ్చునన్న నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు ముద్దు మంటిలో చీలిపోయినను. కొన్ని వృక్షాలు చూస్తే గాలివానలకు పడిపోయి ఉంటాయి, వేర్లన్నీ కూడా పెకలించబడి ఆ వృక్షము కింద పడిపోయి ఉంటుంది. ఆ యొక్క వేర్లన్నీ పాతగిల్లిపోయినప్పుడు కూడా అది పాతదైపోయినను, దాని అడుగు మొత్తం మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది
చిగురుచును. నీటి వాసన మాత్రము చేత ఆ యొక్క నరకబడిన వృక్షం ఏమవుతుంది? చిగురించబడుతుంది. అందుకే 100 ఏళ్ల చెట్టును నరికిన మరలా చిగురిస్తాడు. కానీ మానవుడు ఏ పాటి వాడు? మానవుడు గొప్పవాడా అంటే గొప్పవాడే, కానీ దేవుడు లేని ప్రయాస మానవునికి వ్యర్థం. జ్ఞాని అయిన ప్రసంగి తన జీవితంలో అదే చెప్తున్నాడు. ఎన్నో అనుభవించిన వాడుగా ఉండి వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే. దేవుడు లేని ఈ నా జీవితము అంతా వ్యర్థమే. నేను ఈ లోకంలో ఎన్నో అనుభవించాను, ఎంతో సంతోషపడ్డాను, కానీ దేవుడు లేకపోతే అంతా కూడా వ్యర్థము అని చెప్తుంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట కూడా అదే. దేవుడు లేని మానవుని ప్రయాణము ఎటు అంటే గురి లేని బ్రతుకు, గురి లేని జీవితము, దేవుడు లేని జీవితము, గురి లేని జీవితం. ఇక చెట్టు చిగుర్చబడినని దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేదా మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే అంటాడు, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉంటారు. నరకబడిన చెట్టుకు చిగురు వస్తుంది, కానీ మరణమైన మనిషి ఏం చేయలేడు? కదలలేడు. నీవు నేను ఎంత కదిలించినా, ఎంత మాట్లాడమని బ్రతిమలాడినా, ప్రాణము దేహము రెండు వేరైనప్పుడు శరీరము ఏమి కూడా కదలలేని పరిస్థితిలో ఉంటుంది. అంటే దేవుడు సెలవేయకపోతే, భూమి మీద జీవించమని ఆజ్ఞ ఇవ్వకపోతే ఈ మనిషి కూడా ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు, బ్రతకలేడు. అందుకే నీటి సువాసన మాత్రము చేత అది చిగురించును. కానీ అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. గ్యారంటీ లేనటువంటి జీవితం మనది. దేవుడిని కలిగిన ప్రతి మనిషి ఏమంటాడంటే మరణానికి భయపడడు. ఈరోజు మరణం వచ్చినా సంతోషమే అంటాడు. అపోస్తలుడు అయిన పౌలు అదే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. దేవుని ఎరిగిన మనిషి, దేవునిలో ఉన్న మనిషి, దేవుని అనుసరిస్తున్న మనిషి ఎప్పుడు పోయినా కూడా సిద్ధంగా ఉంటాడు పోవడానికైనా. దేవుడు లేని మనిషి భయపడుతూ బ్రతుకుతాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోతే నా బ్రతుకు ఏమైపోతుందో అని భయపడతాడు. అందుకే ఇక్కడ చాలా మంచి మాట, అలాగనే నరులు పండుకొని తిరిగి లేనటువంటి నిద్ర. ఏ నిద్ర అంటే అది శాశ్వతమైన నిద్ర. మనం పడుకొని లేచే నిద్ర తాత్కాలికమైన నిద్ర, కానీ మరణము శాశ్వతమైన నిద్ర. దేవుడు మరణాన్ని నిద్రతో పోలుస్తున్నాడు. అందుకే ఈ మరణము ఎటువంటిదంటే శాశ్వతమైన నిద్ర. వాడు కదలలేక పడి ఉందరు, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు. ఎవరినో వారిని నిద్ర, ఎవరు కూడా నిద్ర లేపలేరు. ఎవరితో కూడా కాదు. మనం వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే, కానీ వారు మరలా మన దగ్గరికి రారు. అందుకే మనిషి లేని జీవితము గ్యారంటీ లేనటువంటి జీవితం. 99 పైసలు ఎప్పుడు ₹1 కాదు. ఎప్పుడైతే ₹1, 99 పైసలు ఎప్పుడు ₹1 కాదు. రూపాయి ఎప్పుడైతే 99 పైసలకు 1 పైసా కలిపితేనే రూపాయి అవుతుంది. ఈ లోకంలో మనిషి నేనే 99% అని విర్రవీగొచ్చు, కానీ నీ ప్రాణము పోతే, ఆ ఒక్కటి కలసకపోతే ఏమైతే మనము వ్యర్థమే. అందుకే మనము జాగ్రత్త కలిగిన వారికి ఉండాలి. అంకెల్లో 9వ నంబర్ అంకె అనుకుంటుందంట, నేనే అన్నిటి దానికంటే పెద్దదాన్ని అని. ఏ నంబరు? 9. అందుకే అందరూ 9వ నంబర్ వచ్చేదంటే లెక్క పెడుతున్నారు. 9 అదృష్టం అని. 9 అంటాడు. 9 ఏమనుకుంటే నేను 8ని అణచివేస్తా, నేనే గొప్ప అని 9 అనుకుంటుంది అంట. 8 ఏమంటది? 7 కంటే నేను గొప్ప. 7 ఏమో 6 కంటే గొప్ప అంటే, 6 5 కంటే గొప్ప, 5 4 కంటే నేను గొప్ప అంటే, 4 3 కంటే గొప్ప, 3 2 కంటే
గొప్ప. ఇప్పుడు ఒకటి ఏమనిందంట, నేను అంటే ఇవన్నీ కూడా 9 నుంచి 2 వరకు చెప్పిన వల్ల ఏమనుకున్నానంటే ఇవన్నీ నా కిందనే, నేనే గొప్ప అనుకున్నా. కానీ ఒకటి నేను గొప్ప కాదు. ఒకటి ఏదాన్ని గొప్ప అనుకోవాలా? ఇప్పుడు ఏది తక్కువ అనుకోవాలా? ఒకటి కంటే తక్కువ ఏది? ఇవన్నీ కూడా నేనే గొప్ప అని మిగతా దాన్ని వదిలేసినాయి. కానీ ఒకటి ఏం చేసిందంట, తెలివితో ఆ వెలువేసిన అందరిని వదిలిపెట్టి 0 1 కంటే తక్కువ కాబట్టి దాన్ని వెలివేయకుండా 0 తెచ్చుకొని 1 పక్కన పెట్టుకునేది. ఇప్పుడు ఎంతైంది? 0కు విలువ పెరిగింది, 1కి మిగతావన్నీ ఏం చేసినాయి? నాకంటే తక్కువ అని 9 8ని వదిలేసింది, 8 7ను ఇట్లా వదిలేస్తే 1 మాత్రం ఏం చేసింది? 0ని వదిలివేయకుండా తీసివేయబడిన 0ని తెచ్చి ఎక్కడ పెట్టుకునింది? తన పక్కన పెట్టుకున్నప్పుడు ఎంతైంది? అది దాని విలువ పెరిగింది, 0 కూడా వాల్యూ పెరిగింది. మనం కూడా ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా క్రీస్తుకు దగ్గర అయితే, క్రీస్తులో ఉంటే మనకు అది ఆశీర్వాదం. అందుకే ఇక్కడ ఈ మనిషిని చెట్టుని 2 చెప్తున్నాడు. వృక్షము నరకబడిన ఎడల మరలా చిగురుస్తుంది, కానీ నరులు మరణమైన తర్వాత కదలలేక పడి ఉందురు, వారిని ఎవరు ఎప్పుడు కూడా లేప జాలరు. యోబు గ్రంథం 31వ అధ్యాయం చదువుకుంటే యోబు చెప్తున్నాడు, నా దగ్గర ఉండే ఏవి కూడా నాకు శాశ్వతము కాదు అని చెప్తున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడల, సువర్ణము అంటే బంగారు. ఒకవేళ నా దగ్గర ఉండే బంగారు నేను నాకు ఆధారము అనుకొని ఎడల, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడల, మేలిమి బంగారుతోను తర్వాత సువర్ణమైన బంగారుతో ఇది నాకు ఆశ్రయం అని నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరకనని కానీ నేను సంతోషించిన ఎడల, నాకు ఈ వెండి బంగారాలు దొరికినవి అని ఒకవేళ నేను దానిని బట్టి సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి ఉండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకునే ఎడల, పరమమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. అంటే వీటన్నిటిని చూసి వాటిని నేను ముద్దు పెట్టుకునే ఎడల దేవుని ఎదుట నేను ఏమైతా? వేషధారినైతా. అందుకే యోబు ఏమన్నాడు? అన్ని ఆస్తులు అంతస్తులు అందరు పోతున్నా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. వీటన్నిటికీ ప్రాధాన్యత ఇయ్యలే యోబు. దేవుని కంటే ఏది కూడా గొప్పది కాదు అని ఎంచుకున్నాడు కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పినాడు. మనం కూడా ఎవరికి మహిమ చెల్లించాలా? దేవునికి. వెండి కానీ బంగారు కానీ ఈ లోకం నుండి ఏది కూడా నాకు శాశ్వతం కాదు. ఒకవేళ నేను వాటిని ప్రేమించి ముద్దు పెట్టుకుని ఎడల నేను ఏమైతానంట? పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి. వేషధారి అంటే పైకి హృదయపూర్వకంగా కాదు, పైకి దేవుని దగ్గరికి వస్తాము కానీ హృదయము దేవునికి దూరంగా ఉంటది. పైవేషమునకు దేవుని కనబడుతున్నాం కానీ నీ హృదయము దేవునికి దూరంగా ఉంటది అన్నమాట. వారిని ఏమంటారు? వేషధారులు అని చెప్తారు. యోబు వేషధారణ కాకుండా నిజమైన మనసుతో చెప్తున్నాడు, నాకు ఇచ్చిన ప్రతిది కూడా దేవునిదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు మహిమ స్తుతి. మనం కూడా దేవునికి స్తుతి చెల్లించాల. నీవు లేనిది నేను లేను ప్రభువా, నీవు ఉంటేనే నేను ఉంటా, నువ్వు లేకపోతే నేను లేను. నా కోసమే నువ్వు పరలోకం నుండి దిగివచ్చి మార్గాన్ని ఏర్పరిచినావు తండ్రి, అందుకే నీకు ఈ వందనాలు అని దేవుని పొగడాలి. ఆయన లేని జీవితము, ఆయన లేని మార్గము మన జీవితానికి వ్యర్థం. అందుకే ఆయనను మన మార్గంగా ఎంచుకుని ముందుకు పోవాలి. కొంతమంది బంగారుని బట్టి, వెండిని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మరికొందరు అందమును బట్టి విర్రవీగుతుంటారు. అందుకే సామెతలు 31:30లో దేవుడు లేని అందము,
దేవుడు లేని బంగారు, దేవుడు లేని వెండైనా, దేవుడు లేని ఏదైనా మన జీవితానికి ప్రయోజనము కాదు. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అందంగా ఉన్నాయేమో పొగడబడుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగినామో కొనియాడబడుతుందా? అది వాక్యానుసారంగా. ఈ లోకంలో ఎవరు పొగడబడతారు? అందంగా ఉండలే పొగడబడతారు. ప్రపంచ సుందరి అనుకుంటారు. ఆమె ఏం చేస్తుంది? ప్రపంచంలో పోటీ పడుతుంటారు. ప్రపంచాన్ని పోటీ చేసి ప్రపంచంలో అందంలో గెలిచిన ఆమె అయినా కూడా కొన్ని రోజులకు ఏమవుతారు? చనిపోవాల్సిందే, శరీరము కృలిపోవాల్సిందే. ఎంత ప్రపంచాన్ని జయించిన ఈ అందముతో ఆమె కూడా క్రీస్తుని కలిగి ఉండక జీవిస్తే ఆమె అందం కూడా వ్యర్థమే. ఆమె ఆయన పురుషులు కూడా. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు ఏమవుతారు? ఆడబడతారు. ఈ అందాన్ని ఇచ్చినది ఎవరు? ముందు దేవుని పొగడాల. దేవుని పొగడకుండా నీ అందాన్నే పొగుడుకుంటే, నేను ఎంత అందంగా ఉన్నాను నువ్వు 1000 సార్లు అనుకున్నా, నీవు దేవునికి స్థానం ఇవ్వకపోతే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. యోబు ఏమన్నాడు? సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడల నా ఆశ్రయము నీవేనని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల అది నాకు మేలు కాదు. ఒకవేళ నేను దాని మీద దృష్టి పెట్టి దాన్ని ముద్దాడితే కూడా అది నాకు దేవుని ఎడల నేనేమైతా? వేషధారిని అవుతా. వేషధారి జీవితాన్ని మనం ఉండకూడదు. దేవుని ఆధారముగా దేవుడు లేని మనిషి జీవితంలో ఏమో సున్ననే. కాబట్టి దేవుని కలిగి మనం ముందుకు పోవాలి. 2వ సమూయేలు 18వ అధ్యాయం చదువుకుంటే, అబ్షాలోము చాలా సౌందర్యం గలవాడు, పైకి అందంగా ఉన్నాడు కానీ హృదయములో చెడుతో నిండినాడు. తండ్రికి వ్యతిరేకంగా తండ్రి మీదికి యుద్ధానికి బయలుదేరిన వాడు అబ్షాలోము. అబ్షాలోము అంత సౌందర్యం ఎవరు కూడా లేరు. మంచి జుట్టు ఉంది. ఆడవాళ్ళకి జుట్టు అంటే బాగా ఇష్టం కదా. ఎవరైనా బేబీ కటింగ్ కొట్టించుకుంటారా? స్త్రీలు, పిల్లలకైతే బేబీ కటింగ్ ఉంది, జున్ను ఇక్కడ బాగుంటుంది. బేబీ కటింగ్ కొట్టించి సైగా అంటే బేబీ కటింగ్ కావాలని ఎవరైనా కోరుకుంటారా? స్త్రీలు ఏం కోరుకుంటారు? మంచి జుట్టు ఉండాలా, జుట్టు రాలిపోకుండా ఉండాలా అని చూస్తారు. ఎంత జుట్టు రాలిపోతుంటే అంత రారు ఉంటుంది స్త్రీలకి. ఎందుకంటే ఆ జుట్టే అందం. కొంచెం స్త్రీలకు అందం, కానీ అబ్షాలోము జుట్టు పెంచుకున్నాడు. ఆ జుట్టే ఆయనకి ఏమైంది? మరణానికి దారితీసింది. పైకి ఎట్లున్నాడు చూడండి. 2వ సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము ఏదాని మీద ఎక్కినాడంట? కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద గొప్ప మత్సకి వృక్షము క్రిందికి పోయినప్పుడు అతని తల వెంట్రుకలకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యలో వేలాడుచున్నాడు. ఎంట్రుకలు బాగా పెట్టుకొని కంచెర గాడిద మీద పోతున్నప్పుడు మస్తకి వృక్షం కింద ఈ గాడిద పోయిందంట. పోతే ఆ పొడుగాటి ఎంట్రుకలు దేనికి చుట్టుకున్నాయి? మస్తకి వృక్షానికి చుట్టుకున్నాయి. ఎంట్రుకలు మస్తకి వృక్షానికి చుట్టుకున్నప్పుడు అబ్షాలోము భూమికి ఆకాశమునకు మధ్యలో ఏమైనాడు? కింద గాడిద, కంచెర గాడిద వెళ్ళిపోయింది. అతని వెంట్రుకలు చుట్టుకున్నాయి, వేలాడబడినాడు. అంటే ఉరిలాగా, ఉరి గొంతుకేసుకుంటారు కానీ ఈయనకి ఎంట్రుకలతోనే చిక్కుబడింది. పైకి అందగాడు కానీ హృదయము చెడుతనముతో నిండిపోయింది. అబ్షాలోము యొక్క వెంట్రుకలు చాలా పెద్దవి ఉన్నాయి. ఏంటంటే కత్తిరించుతూ ఉండేవాడు, అయినా అవి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అబ్షాలోము దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రికి విధేయుడుగా కాకుండా తండ్రిని ఎదురిస్తూ తండ్రి మీదకే యుద్ధం చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఎంత శత్రుత్వం ఉన్నా దావీదేమని అంటే, నా కుమారుడైనటువంటి అబ్షాలోమును మీరేమి కూడా చేయొద్దండి, అతని విషయంలో ఆలోచన చేయండి అని చెప్పి పంపించినాడు. కానీ అనుకోని విధంగా
అతడు పోయినటువంటి కంచెర గాడిద మీద పోతూ అతని తల వెంట్రుకలు దేనికి చుట్టుకున్నాయి? మస్తకి వృక్షానికి చుట్టుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఆకాశమునకును భూమికి మధ్యను వేలాడుతూ ఉండగా అతని కిందనున్న కంచెర గాడిద ఏమైంది? విడిచిపెట్టి ముందు పోయింది. అప్పుడు మధ్యలో అయినాడు అబ్షాలోము. చదవమ్మా. ఒకడు దానిని చూచి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచున్నట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నీవు చూచి ఉంటివే, నేలను కూలినట్టు నీవు అతని కొట్టకపోతివేమి? నీవు అతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఇందులని తనకు సమాచారము చెప్పిన వానితో నేను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడు ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటి. అతను ఏం చేయదని మీకు చెప్తుంటే నేను విన్నా. ఒకవేళ నేను ఈ డబ్బుకు ఆశపడి ఏమైనా చేస్తే నా ప్రాణాలు పోతాయి, కాబట్టి నేను ఏమనకుండా నీకు వచ్చి చెప్తున్నా అన్నాడు. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. ఎందుకు? రాజు ఆజ్ఞను పాటిస్తున్నాడు, రాజు మాటకు విధేయుడిగా ఉన్నాడు. ఈ అబ్షాలోము మాత్రము తిరుగుబాటుదారుడు అన్నమాట. ఏమైంది చూడండి. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడలా అది రాజునకు తెలియకపోదును. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదు కదా. ఒకవేళ నీవే చెప్తావు నేను చంపినానని, అప్పుడు రాజు నాకి శత్రువు అయిపోతాడు, ఒకవేళ చంపేస్తాడు. కాబట్టి నేను ఈ అబ్షాలోముని చంపను అని చెప్తున్నాడు. యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకొనిందునని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షము కింద వేలాడుచు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురి పెట్టి తన ఆయుధములు మోయేవారును 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. మామూలుగా అబ్షాలోము దొరకకపోతుండే, ఎట్లా దొరికినాడు? ఆ పొడుగాటి ఇంటికెళ్ళి అతనికి ప్రమాదం చేసినాయి. ఆ పొడుగాటి ఇంటికలు చెట్టుకు చుట్టుకునే అలడమన్నాడు కిందికి పైకి. అప్పుడు దొరికిపోయినాడు, చంపేసినారు. దేవుడు లేనటువంటి జీవితము చాలా వ్యర్థము, అది మార్గము లేని ప్రయాణం. మనం ఈ జీవితంలో ముందుకు పోతున్నామంటే ఒక మార్గం పెట్టుకోవాలా. ఆ మార్గంలోకి పోయేటువంటి దారి వెతకాల. ఏది దారి? బైబిలే. అది ఏది మార్గము? పరలోక మార్గానికి దారి ఎవరు? వాక్యము. వాక్యం ఎవరు? యేసు ప్రభు. ఆయనను ముందు పెట్టుకొని మనం పోవాలి. 1 పేతురు 3వ అధ్యాయం 33వ వచనం, 3వ అధ్యాయం 3 నుంచి అబ్షాలోము గురించి చదువుతుంది కదా. అందము, మోసకరము, సౌందర్యము. అబ్షాలోము కూడా అందం ఉంది, కానీ అందం కాపాడేది అతని ప్రాణాలు తీసేసింది. అతను పెంచుకున్న జుట్టు అతన్ని అప్పగించింది శత్రువులకి. 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా కాక ఇంపార్టెంట్ ఏమంట? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారములను మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏది అలంకారంగా ఉండాలా? మీ హృదయపు అంతరంగ స్వభావం. హృదయంలో అంతరంగ స్వభావం బాగుండాలా. కుండ పైకి బాగుంటుంది, కానీ నీళ్ళు వేసి పెడితే లోపల ఏమవుతుంది? మట్టితో నిండిపోతుంది. అందుకే దేవుని మాట చెప్తుంది, కుండ మానకుండా మడ్డి కలిగి ఉండు కుండ నీకు శ్రమ. పైకి కడిగితే కాదు, కుండ కడగడగల. నీళ్లు పోస్తారు కదా రోజు, లోపల కూడా కడగాల. హృదయం కూడా కడగాల బాగా. పైకి బాగా కనబడతాం, కానీ లోపల ఏం బుద్ధి ఉంటుంది? చాలా మందికి విపరీతమైన బుద్ధి, ఇంకా ఘోరమైన బుద్ధి, అనేకమైన దురాలోచనలతో చేరినటువంటి బుద్ధి.
అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు చక్కని మాటలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను, వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండక, పై అలంకారం కాదు. ఎన్ని బంగారు వేసుకున్నా మనసు బాగా లేదనుకోండి, హృదయం సరిగా లేదనుకోండి, బంగారు వేసుకున్నా ముఖం ఏముండదు, కళ రావాలంటే ఏముండాల, హృదయం బాగుంటేనే ముఖం కళ వస్తుంది. హృదయం బాగలేక, మనసు బాగలేక ఎన్ని బంగారు నగలు వేసినా, ఎన్ని వజ్రాలు వేసినా ముఖం కళ ఉండదు. అందుకే ఏం చెప్తాడు ఇక్కడ, సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము, మీ హృదయములో మీ స్వభావము మీకు ఎట్లా ఉండాలా, మనందరికీ అలంకారంగా ఉండాలా. హృదయం కూడా అలంకారంగా ఉంటేనే ముఖము అలంకారంగా ఉంటుంది. ఏం బాధగా ఉన్నవని ఏం చూసి చెప్తారు, నిజం చెప్పండి, ఏం బాధగా కనపడుతున్నావు అని ఎట్లా ఎట్లా చెప్తారు. బంగారు వేసుకున్నా కొన్నిసార్లు బాధ ఉన్నట్టు, ఏం లేదు బంగారు వేసుకున్నా అంటూ లేదు, ఏమో ఉంది నీ మనసులో. అందుకే నీ ముఖం ఎట్లుంది, బంగారు వేసుకున్నా కలగొట్టదు. హృదయం బాగుంటే బంగారం వేసుకోకపోయినా ముఖం ఎట్లుంటది. బైబుల్లో అదేంటది, సంధ్యారాగము చూపట్టుచు సూర్యుని అంత స్వచ్ఛము గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు. అయ్యా నీ ప్రియురాలు ఎట్లుంటది, ఒకసారి ఆమె గురించి చెప్పు అంటే ఆయన చెప్తున్నాడు తన భార్య గురించి. సంధ్యారాగము చేపట్టుచు సూర్యుని అంత స్వచ్ఛము గలదై యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే ఆమె ఎవరు, ఎందుకే ఆమె గుణాలు బాగున్నాయి కాబట్టి. నీ ప్రియుని విశేషం ఏమంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఉన్న నేను నా ప్రియుని గుర్తుపడతా. కాబట్టి పై అలంకరణ కాకుండా హృదయాంతరంగములో అలంకరణ బాగా ఉండాలా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అందుకే దేవుడు ఏమడుగుతుందో తెలుసా, హృదయం నాకి, నీ హృదయంలో ఏం బాధ ఉందో, ఏమి నలిగిపోతున్నావో నీ హృదయం నాకు ఇస్తే నేను దాన్ని బాగా కడుగుతా. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి హృదయాంతరంగపు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. పైన ధరించుకోవడం కాదు విలువైనది దేవుని దృష్టిలో. ఏది విలువైనది, నీ హృదయపు అలంకారమే నీకు విలువైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము అలంకరించుకుని. పురుషులకు లోబడడం కూడా ఒక అలంకారమేనంట. భర్తకు లోబడి జీవించాల, అది కూడా ఒక మంచి అలంకరణ అంటాడు. కాబట్టి దేవుడు లేకుండా ఎన్ని అలంకారాలు వేసుకున్నా, ఎంత గొప్ప స్థితిలోనికి పోయినా ఇవన్నీ కూడా వ్యర్థమే. కానీ హృదయాంతరంగము బాగా ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంతో గొప్పది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చదివితే 16వ వచనం నుంచి చదువుకుంటే, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. 3 ధనవంతుల గురించి చూసుకుందాం మనం. 4 ధనవంతులు, లూకాసు వార్తలోనే 4 ధనవంతులు కనబడతారు మనకి. ఆ 4 ధనవంతులు దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా వారి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును అనుకుంటున్నాడు. బాగా పంట పండింది, దేవుడు ఆశీర్వదించినాడు. దానితో తృప్తి చెంది ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించక, దేవుని ముందు పెట్టుకోక ఏమంటున్నాడు, నేను నా కొట్లు విప్పి ఇంకా పెద్దవి నేను కూర్చుకుంటాను అని అనుకుంటున్నాడు. అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని కూర్చుకుంటాను అని అనుకున్నప్పుడు
నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు ఆస్తి అక్కడికి రాదు. నీవు చేసే మంచి చెడ్డలే నీకు మేలు జరుగుతుంది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందున్నాను నేను. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఏ వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించిన వల్ల ఎవరి వగ్గుతుందో ఒకసారి నువ్వు బాగా ఆలోచన చెయ్యి. దేవుడు లేకుండా సంతోషించాలి అనుకుంటాడు ఈ ధనవంతుడు. దేవుడు పంటను బాగా ఇచ్చినాడు, అందుకే నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పడంలే. తన ప్రాణముతో అనుకుంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషంగా ఉంటాడు. దేవుడు అంటాడు, రే వెర్రోడా, నేను లేకుండా నువ్వేమి చేయలేవురా, ఇచ్చినది నేను. అందుకే దేవుడు ఏం చేద్దాం, బంగారు నాది, వెండి నాది, భూమి నాది అంటాడు ఆయన. ఏది మన సొంతం కాదు, మన సొంతమైనది ఏది మన చేత పట్టుకొని పోము, అంతా వదిలిపెట్టిపోవాల్సిందే. కానీ దేవుని కలిగి ఉంటే అంత లాభమే మనకి. ఈ ధనవంతుడికి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. దేవునికి ఇష్టడుగా లేడు ఈ ధనవంతుడు. రెండవ ధనవంతుడు చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు పై అలంకరణ చేసుకుంటున్నాడు. చూడండి, సన్నపు నార వస్త్రములు వేసుకొని ప్రతి దినము, ఒకరోజా ప్రతి దినము సుఖముగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము సుఖాన్ని సుఖంగా ఎంచుకున్నాడు, కానీ సుఖమునిచ్చిన దేవుణ్ణి మర్చిపోయినాడు. సుఖమిచ్చిన దేవునితో కృతజ్ఞత స్వభావం చూపలేదు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు, వాని కూడా లెక్క చేయలే. దేవుని మీద భక్తి లేనటువంటి జీవితము జీవించిన ఈ ధనవంతుడు ఎక్కడ పోయినాడు? పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. మొదటి ధనవంతుని ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, నీ ప్రాణం పోతే ఏమైతావో చూసుకోన్నాడు. రెండవ ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. వాడు కూడా దేవునికి ఇష్టమైన వాడుగా లేడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఈ ధనవంతుడు కూడా దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమంటాడు? 18వ అధ్యాయము 18వ వచనం నుంచి, ఒక అధికారి ఆయనను చూచి, ఒక అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తును చూసి ఏమన్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి? సులువుగా చిన్నగా అడుగుతున్నాడు. నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలా? మంచిదే అడిగినాడు. ఆయన చెప్పినప్పుడు పాటించాలి కదా. నీ ఆస్తి అమ్మి బీదలకు అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. సరే ప్రభు అన్నాడా? వేషధారణతో పైకి వచ్చినాడు. ఆయన గట్టిగా స్ట్రాంగ్ గా చెప్తాను కదా, వెనుకెళ్ళిపోయినాడు. వెనుకెళ్ళిపోయినప్పుడు ఇతడు దేవుడికి ఇష్టమైన వాడా, ఇష్టం కాని వాడా? చూడండి ఏం చెప్తాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఏదో చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించొద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నా నేను. యేసు విని, నీకింకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు. ఎవరైనా చాలా ధనం ఉంది, నీ ధనమంతా ఇచ్చి బీదలకు నన్ను వెంబడించు. అప్పుడు ఆయన ఏం చేసినాడు? ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. యేసు అతన్ని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో, నువ్వు అమ్మి నాకు మొత్తం అమ్మేసి నన్ను వెంబడించు అంటే, నేను నిన్ను వెంబడించను, అమ్మను. వెనక్కి వెళ్ళిపోయినాడు ధనవంతుడు. వీడు కూడా దేవుని దృష్టిలో ఇష్టమైన వాడు కాదు. ఇంకొక ధనవంతుడు, లూకాసు వార్త 19వ అధ్యాయం
మనందరూ తెలిసిన ఎవరు? జక్కయ్య, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జక్కయ్య. జక్కయ్య పొట్టివాడు. ఏమన్నాడు? అయ్యా అతనికి అతనే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలి అతనికి అదే, అయ్యా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా సంపాదించి తీసుకుంటే నేను వారికి 4 గంటలు చెల్లిస్తా. అప్పుడు దేశప్రభు ఏమన్నాడు? నేడు నేను నీ ఇంట ఉండాలి. ఈ ధనవంతుని యొక్క మారు మనస్సు గల స్వభావాన్ని చూసి యేసుప్రభు ఏమన్నాడు? నీ ఇంటికి నేను వస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడు. ఈ ధనవంతుడు ఆశీర్వదించబడినాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఇతనిలో ఉండే ఆశ చాలా గొప్పది. యేసుప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలిసి చెట్టెక్కి కూర్చున్నాడు. పొట్టివాడిని కదా, నేను చూడలేను అని నిరుత్సాహంతో వెళ్ళిపోలే. యేసుప్రభు కూడా ఆయననే చూసినాడు. మొట్టమొదట జక్కయ్య నువ్వు త్వరగా ఇందుకు దిగు. జక్కయ్య ఆశతో దిగినాడు. ఆ జక్కయ్య యేసుప్రభుని చూస్తేనే అంటున్నా, అయ్యా నేను అన్యాయముగా ఎవరి దగ్గరనైనా తీసుకుంటే ఎన్నెంతలు ఇస్తాడు? 4 గంటలు. అంటే నాకు ఇంకా డబ్బుతో అవసరం లేదా, నువ్వు ఉంటే నాకు చాలు. అందుకేమన్నాడు? జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ధనవంతుడు క్రీస్తుని కోరుకున్నాడు. ఈ ధనవంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తన మార్గంగా ఎంచుకున్నాడు. తన ముందు మార్గాన్ని, వెనకటి మార్గాన్ని మర్చిపోయినాడు. అందుకే వెనుక ఉన్నటివి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడినాడు జక్కయ్య. వెనక ఉండేవన్నీ మర్చిపోయినాడు. అతడు వెనుక చేసిన పనులన్నీ కూడా వదిలేసినాడు. ఏం చేసినాడు? అన్యాయంగా తీసుకునకుండా అన్యాయంగా తీసుకున్న వాటికి 4 గంటలు చెల్లిస్తున్నాడు. అందుకే జక్కయ్య ఇంటికి ఏం కలిగింది? రక్షణ. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. ఎందుకు వచ్చినాడు ఆయన? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు. డబ్బు ఎవరు కూడా కాపాడలేరు, బంగారు కాపాడలేదు, వెండి కాపాడలేదు, బంధువులు కాపాడలేరు. నీ నడవడిక, నీ నోటి మాటనే నిన్ను కాపాడుతుంది. అందుకే దేవుడి మాట ఏం చేద్దంటే, నీ నాలుకను నోటిని భద్రంగా, నోరుంది కదా అని ఇష్టమైనట్టుగా మనం మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. బంధువులతో అయినా, స్నేహితులతో అయినా, ఆత్మీయతలకైనా, కుటుంబ సభ్యులతోనైనా జాగ్రత్తగా మనము మాట్లాడాలా. నీ నోరే నిన్ను నాశనం చేస్తుంది, నా నోరే నన్ను నాశనం చేస్తుంది. సూది ఏం చేస్తుంది? సూది తెంపుతుందా పుడుతుందా? పుడుతుంది. నాలుక తెంపేస్తుంది, సూది పుడుతుంది. నాలుక ఏం చేస్తుంది? అందరిని దూరం చేసేస్తుంది. కొంతమంది అంటే నాకేం, ఎవరు దూరం అయితే ఏమి, నాకేం అవసరమా? ఎవరు అవసరం అంటే కనీసం చచ్చిపోయినప్పుడు 4 అన్నా కావాలా. ఎందుకు? ఆ 4 మనం సంపాదించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ 4తో బాగలేకపోతే, ఆ 4 కూడా నిన్ను మోయడానికి రాకపోతే మన జీవితం ఎంత దుర్భంగమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రారు? నాలుక మంచిది కాదు కాబట్టి. నాలుక గలగలగల మాట్లాడుతుంటది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నాలుక చెప్తుందంట, జాగ్రత్తగా ఉండు, నువ్వు మాట్లాడేది నువ్వు, దెబ్బలు పడేది నాకే అని. ఏమంటారు మాట్లాడితే? మూతి పండ్లు అలకొడతా అంటారు కదా. మాట్లాడేది యాది వీళ్ళు ఏం అలకొడతారంట? మూతి పండ్లు అలకొడతా అంటారు. నాలుక మాట్లాడితే పండ్లకి శిక్ష. ఈ 33 పనులు అంటే నాయన నువ్వు జాగ్రత్తలు లోపలనే భద్ర. అందుకే దేవుడు నాలుక అగ్ని వంటిది అంటాడు. అందుకే ఆ అగ్నిని ఆడబెట్టినాడు. లోపల నానుకుంటుంటది. అది ఆ నానుతుంటేనే అంత ఉంది. ఆ నాలుక బయటగానే పెట్టింటే కనబడితే అట్లా ముక్కులక్క నాలుక పెట్టింటే ఎట్లుంటానో, ఎన్ని కొట్లాటలు పడుతున్నానో, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నానో. అందుకే దేవుడు మత్సంగా ఎక్కడ పెట్టినాడు? 36 పండ్ల మధ్యలో అంత నోట్లో జాగ్రత్తగా పెడితే కూడా అది అదిరదిరి పడుతుంటది. ఈ జక్కయ్య దేవునితో అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరనైనా దేనినైనాను అన్యాయముగా తీసుకుంటే అతనికి 4 గంటలు చెల్లిస్తా. అంటే ఇంతకుముందు నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకొని వాళ్ళకి చెడ్డనైనానో
వాళ్ళతో ఇప్పుడు మంచిగా అవుతా అని అర్థం. అది రూపాయి తీసుకున్నోనికి 4 రూపాయలు వెనక్కి ఇస్తున్నాడు అంటే దగ్గర అవుతాడా దూరం అవుతాడా? అరే బాబు, అప్పుడు నేను సతాయించి రూపాయి తీసుకున్నాను రా, ఇప్పుడు నాకు పొరపాటు అయింది, నీ రూపాయి తీసుకో, మళ్ళీ నా ఎక్స్ట్రా 4 రూపాయలు తీసుకో అంటే మంచోడవుతాడా చెడ్డోడవుతాడా? కాబట్టి దేవుడు వాని మనసు ఎరిగినాడు కాబట్టి ఏమన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పై అలంకరణ కాకుండా హృదయాంతరంగము ఎట్లుండాలా? అలంకరణగా ఉండాలా. నీ నోటిని నాలుకను భద్రముగా కాపాడుకో, బంగారాన్ని భద్రముగా కాపాడుకో అనలే దేవుడు. దేని భద్రంగా కాపాడుకోమంటాడు? అందరూ ఒకసారి చెప్పాలా యాదాన్ని? నాలుకని. అందుకే చాలా సార్లు ఇమేజెస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. పెదవులకి కుట్టేసినట్టు చూసినారా మీరు ఇమేజెస్? పెదవులకి కుట్టేసింటారు. ఎందుకు? నాలుక బయటికి రాకుండా ఉండాలని. పెదవులో కుట్లేసి కూడా నాలుక లోపల తిరుగుతుంటది, ఏమంటే బయటికి వినబడదు. ఇంకొక మాట చూడండి, మొదటి సమయాలు 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, గొల్యాతును చూసి భయపడుతున్నారు. ఎందుకంటే అతని ఎత్తు, అతని బలము, అతని శైలం, అతని యొక్క యుద్ధ నైపుణ్యతను చూసి ఆ 40 రాత్రులు 40 పగులు పోయి నాతో యుద్ధం చేయడానికి ఎవడొస్తాడో రండి అని సవాలు విసిరినా కూడా అందరూ చూస్తున్నారు, కానీ వాడి మీదకి ఎవరు పోలే. అయితే గొల్యాతు యొక్క ఎత్తు కానీ, అతని యొక్క అందము కానీ, అతని యొక్క యుద్ధ నేర్పరితనము కానీ అతన్ని రక్షించలే. అతని డాలు, అతని కత్తి అతన్ని రక్షించలే. ఎవరితో చంపించినారు దేవుడు? దావీదు కర్ర తీసుకోబోతున్నప్పుడు ఏమన్నాడు గొల్యాతు, నేనేమైనా కుక్కన కట్ట తీసుకొని నా మీదకి వస్తున్నావు? ఇజ్రాయేలీల ప్రజలను నా దేవుని సైన్యము ఎదిరించుటకు ఎన్నిక లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు వీడు? వీని ఎత్తు, వీని హైటు, వీని యుద్ధము, వాని కవచము వాని కాపాడలే. మంచి కవచం వేసుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, కానీ ఏది కాపాడలే. ఎందుకంటే గొల్యాతు దేవుని సొంతం చేసుకోలే, దేవుని ముందు పెట్టుకోలే. దావీదు ఏమంటాడు? యుద్ధము నాది కాదు, నా బలము ఆయనే, నా కోట ఆయనే, నా కొండ ఆయనే, కాబట్టి వీని చంపడం గొప్ప కాదు, వీని చీల్చి పడేస్తా అంటాడు. అందరూ చూసి నవ్వుకున్నారు. ఈడేంది, ఇంత పొట్టోడు, ఇంత యుద్ధం వచ్చి ఇంత పెద్ద పెద్దలు నిలబడి చూస్తుంటే ఈ దావీదు ఊకుండా లేడా? అన్నదన్నారే, నువ్వు పొగురు బట్టి మాట్లాడుతున్నావు, నువ్వు పొగురోని రా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అంటున్నారు. ఆయన ఉండలే, మనసు పట్టలే. ఏమన్నాడు? మీరు ఏమనుకున్నా నాకైతే రగిలిపోతుంది. ఈ ఫిలిస్తీయుడు ఎంత, ఎవరు కాపాడారు? ఇప్పుడు గొల్యాతుని ఎవరు కాపాడలే. చూడండి 24వ వచనం, మొదటి సమయాలు 17:24. ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి ఏం చేసినారు? మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇజ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచితిరే, వాని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వీడెంత? ఇజ్రాయేలీల ప్రజలను, దేవుని పిల్లల మీద తిరస్కారం చేసే వీడు ఎంత అని చెప్తున్నాడు. వాని చంపి అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చిందివి? పొరను వినుంచి గొర్రెలు ఏమైనావో, ఈడేం నీ పని యుద్ధం కాడా అని వాళ్ళు అంటున్నాడు.
నీ గర్వము నీ హృదయపు చెడుతనము. దావీదులో ఏ గర్వం లేదు. కోపం వచ్చింది, రోషం వస్తుంది. ఎందుకు? ఇజ్రాయేలీల ప్రజలు దేవుని పిల్లలను వీడు తిరస్కరించడం అని ఈ చిన్నోని కోపం వచ్చింది, కానీ మిగతాలకు అంత భయం పట్టుకునింది. ఇరవై 32 చదవమ్మా. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు రాజంటుడు ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు చిన్నవాడివి, వాడు బాల్యము నుండి నేర్పరి. ఏమాట? యుద్ధం ఆట బాగా ఆడతాడు. నీకు రాదు, నువ్వు గొర్రెలు కాసుకుంటాడు, వాడేమో యుద్ధం చేస్తాడు. వానికి నీకు సరిపోదు. ఆడొద్దుండో చూడు, యుద్ధం నేర్చుకున్న వాళ్ళంతా వాడిని చూసి భయపడుతున్నారు. నువ్వేమో గొర్రెలు కాస్తావు, వాడి మీదకి పోతా పోతా అంటున్నావు. ఇది నీకు సరిపోదు అంటున్నాడు. నీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెను తీసుకుపోయినప్పుడు నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి సింహంను ఎలుగుబంటిని చంపినాను. ఎలుగుబంటి సింహాన్ని చంపిన ఈడెంత నాకు అంటున్నాడు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతి నుండి కూడా నన్ను విడిపించెనని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగా. కానీ దావీదుతో ఇన్ని మాటలు చెప్పినాక సౌలుకి ధైర్యం వచ్చింది. అయితే పో యుద్ధానికి పోయి ఏం చేసినాడు? 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తా. ఎంత సవాల్ కదా! 6 మూరల జానెడెత్తున్నాడు, అడలిపోయేటట్టు అర్థం. నిన్ను చంపి నీ తలకాయ తీస్తా అంటే వానికి ఎంత కోపం వచ్చింటుందో. ఈయన ఎవరి బలమును బట్టి గొప్పగా ఎంచుతున్నాడు. తన బలము కాదు. ఎవరి బలం ఇది? గొల్యాతు తన బలము, తన ఎత్తు, తాను ధరించుకున్న డాలు, కత్తి, వీటిని చూసి విర్రవెగుతున్నాడు గొల్యాతు. దావీదుకి డాలు లేదు, యుద్ధ పరికరాలు ఏమి లేవు. కానీ యుద్ధం ఎవరిదంటున్నాడు? యెహోవాదే. నేను చంపి నీ తలను తెగవేతును. మాటలకే భయపడింటాడు గొల్యాతు. ఆకాశ పక్షులకు వేసేస్తాను నీ చర్మాన్ని మొత్తం, నేను అంటే నరికి ముక్కలు ముక్కలు చేస్తా అని అర్థం మన భాషలో. నేను వేసేస్తా అంటున్నాడు. ఇది యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఈ కత్తి, ఈ డాలు కాదు రక్షించేది. దేవుడు రక్షిస్తేనే వాడు రక్షించబడతాడు. ఇది తెలుసుకోవాలంటున్నాడు. యుద్ధము యెహోవాదే. సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి తన ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఎక్కడ ఖాళీ ఉందో ఆడ కొట్టినాడు పట్టి. మొత్తం పైంతా కవచం వేసుకున్నాడు, యుద్ధ కవచం. ఎక్కడ ఖాళీ ఉంది? నుదుట ఒక్కటి ఖాళీ ఉంది. కరెక్ట్ రాయి ఎక్కడ వేసేవారు? నుదుట మీద పడతారు కదా, అతడు బోర్లో ఉన్నాడు. నేర్లను దొర్లపడెను, బోర్ల పడెను. ఖడ్గము లేకుండానే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి, ఎవరితో? తన బలం కాదు ఇది.
దావీదుకు బలం ఇచ్చినది ఎవరు? దేవుడి యొక్క శక్తి లేకుండా దేవునికి మార్గంగా ఎంచుకోక సొంత మార్గంలో ఎంచుకుంటే అది సరిపోదు బలం. దావీదు ఎవరిని మార్గంగా ఎంచుకున్నాడు? దేవుని బలముగా మార్గంగా ఎంచుకున్నాడు. కొట్టి చంపాను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిల్చుండి వాని కత్తే తీసి దానితో వాని చంపి వాని తల తెగవేసెను. ఫిలిష్తీయులు తన శూరుడు చచ్చుట చూచి పారిపోయేది. గొల్లియాతెంబడి వచ్చిన వాళ్ళంతా ఏం చేసినారు? ఇంకా యుద్ధము తెలివిది. ఒక 10 మంది వచ్చినారనుకో బయటికి, 10 మందికి ఒక లీడర్ ఉంటాడు. లీడర్ని కొట్టినామనుకో మిగతా వాళ్ళంతా ఏమవుతారు? వాళ్ళు ఎవరు చూసి విరవీగుతుంటారు? లీడర్ని చూసే. ఆయన ముందర పోతుంటే వెనకాల 10 మంది వస్తుంటారు. ఈ ఒక్కరిని కొడితే 10 మంది ఏమవుతారు? అదే దావీదు తెలివి. వాని ఒక్కరిని తల తెగదీస్తే మామూలుగా చంపలేడు. చిన్న గులకరాలతో కొట్టినాడు, కింద పడినాడు. వాని కత్తే తీసి వాని మెడ పోసేసినాడు. అది చూసి మిగతా వాళ్ళకి భయపడింది. వాయబా మా బాస్ని చంపేసినారు, మమ్మల్ని కూడా. ఇప్పుడు ఆ దావీదుకి బలం ఎవరు? నీకు నాకు ఎవరు బలం ఉండాలా? యెహోవా నా బలమా. దావీదు అన్నాడు కదా, మనం కూడా అదే అనాలి. యెహోవా ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ అని చెప్పాలా. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 62:11. కీర్తనలు 62:11. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము ఎవరిదంట? బలము గొల్లియాతుదా? మనకుండే బలం కూడా ఎవరిది? బలము తనదని ఒక మారు దేవుడు చెప్పాడు. బలం నాదే, నేను బలం ఇస్తేనే నువ్వు ఈరోజు బలంగా ఉండవు. ఒక మారు చెప్పాను, 2 మారులు నాకు ఆ మాట వినబడేను. దేవుడు ఏమంటాడు? బలము నాది, బంగారు నాది, వెండి నాది, భూమి నాది, ప్రపంచము నాది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా వారే. కాబట్టి ఎవరు కూడా నశించిపోకుండా నిత్య జీవానికి వారసులగుటకు పరమందున్న దేవుడు ఈ భూమికి మానవుడుగా వచ్చి ప్రతి వారి పాప క్షమాపణ నిమిత్తమై ఏమైనాడు? సిలువలో ప్రాణత్యాగం చేసినాడు. ఆ సిలువలో ప్రాణత్యాగం చేసినాడు కాబట్టి ఆయన చిందించిన రక్తధారలకు సాదృశ్యంగా ఈరోజు మనం ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఆయన శరీరమునకు గుర్తుగా రొట్టెను తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో చేరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.